ఇప్పుడు వాళ్ళందరూ ఒకసారి హిందూలాగా మారలేకపోవచ్చు. అంటే హిందుత్వంలోకి రావడం అంటే కష్టము. హ్మ్. అట్‌లీస్ట్ వాళ్ళని పాస్టర్ చెర నుంచి విడిపించే ప్రయత్నమే ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ ఛానెల్ యొక్క ముఖ్య లక్ష్యం. నాలాగా మోసపోవద్దు అని మీరంటున్నారు. అవును మేడం. మీలాగా అంటే మీరేం మోసపోయారు క్రిస్టియానిటీలో? ఏ మోసపోయామంటే వాళ్ళు చెప్పే బోధనలు ఇన్ని సంవత్సరాలుగా వినడమే మేము మోసపోయాం. హ్మ్. వాళ్ళన్నీ అబద్ధాలే చెప్తారు. హ్మ్. వాళ్ళు ఏంటంటే చర్చిలో పాస్టర్స్ చెప్పేవన్నీ అబద్ధాలు. అసలు బైబిల్‌లో ఉన్నదే ఫేక్. హ్మ్. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే హిందూ దేవుళ్ళు రాళ్ళని, హ్మ్. హిందూ దేవుళ్ళు మనం పూజించకూడదని. హ్మ్. అంటే మనం స్కూల్లో చదువుకుంటాము. మన సిద్ధాంతాలన్నీ కూడా క్రిస్టియన్ సిద్ధాంతాలు డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. అంటే ఇప్పుడు మనం స్కూల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లి, తండ్రి, గురువు, దైవం అని చెప్పేసి మనం మొట్టమొదటిగా తల్లికి ఇంపార్టెంట్ ఇయ్యాలి, హ్మ్. గురువుకి ఇంపార్టెంట్ ఇయ్యాలి. తర్వాత దైవం అనేది ఫోర్త్ ప్లేస్ అనేది ఉంటుంది. హ్మ్. కానీ ఇందులో అందరూ వదిలేసి దేవుడికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి హ్మ్. అనే విషయాలు కానీ, ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. ఎన్నో రకాల దేవుళ్ళు, ఆయా రకాల ఆచార పద్ధతులున్నాయి. కానీ వాళ్ళందరిది రాంగు. వాళ్ళందరిది రాంగ్ అంటే అక్కడి వరకు ఆగిపోతే సరిపోతుంది. కానీ వాళ్ళు పూజించే దేవుళ్ళు విగ్రహాలు, అవి దయ్యాలు, అవి సైతాన్లు, అవి పూజిస్తే నరకానికెళ్తారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి తప్పుడు ధోరణిలో ఈ బైబిల్‌లో వచనాలు ఉన్నాయి. హ్మ్. సో వీటి వల్ల సమాజం పాడైపోతుంది అనే విషయాలు స్టెప్ బై స్టెప్ నేను తెలుసుకున్నాను. వీళ్ళు బోధించే ఈ యేసు అనే క్యారెక్టర్ దేవుడు కాదు. హ్మ్. అది దేవుడుగా వీళ్ళు చేశారు. హ్మ్. యేసు దేవుడన్నా, యేసు దేవుడిగా భావించినా అది మొట్టమొదటిగా బైబిలే ఒప్పుకోదు. అసలు హ్మ్. యేసే ఒప్పుకోడు. హ్మ్. నేనెక్కడ దేవుడని చెప్పుకోలేదు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరసలు? యేసు ప్రభు ఒక విఫలమైన ప్రవక్త. హ్మ్. అంటే బైబిల్ ప్రకారంగా యేసు ప్రభు ఒక విఫలమైన ప్రవక్త. అసలాయన ఎందుకు వచ్చాడంటే, అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యూదులను రోమన్లు పరిపాలించేవాళ్ళు. అంటే ఒకప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిషర్స్‌తో ఎలాగైతే వాళ్ళని పరిపాలించేవాళ్ళో, అప్పట్లో యూదులను రోమన్ సైనికులు పరిపాలించేవారు. ఆ హ్మ్. రోమన్ సైనికుల నుంచి చెర నుంచి విడిపించడానికి, నేను వీళ్ళకి స్వతంత్రులుగా చేయడానికి, విముక్తులను చేయడానికి యోధులని చెప్పేసి వస్తాడు. హ్మ్. వస్తాడు కానీ అతను ఎవరు ఎక్కడ చేయలేదు. పైగా నేను నశించిన ఇజ్రాయేల్ అంటే ఆయన కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితం అని చెప్పేసి నా బైబిల్‌లో చాలా రిఫరెన్స్ ఉన్నాయి. నేను నశించిన ఇజ్రాయేలీయుల వద్దకు తప్ప నేను ఎవరి వద్దకు రాలేదు. అది భూమి మీద ఉన్న సకల జనులందరికల్లా ప్రత్యేకించి నేను ఇజ్రాయేల్ దేశం వాడిని ఎన్నుకున్నాను. మీరు అన్యజనుల మార్గంలోకి వెళ్ళకండి. వాళ్ళకి మీరు సువార్త చెప్పవద్దు. నేను ఇజ్రాయేల్ కోసం వచ్చానని చెప్పేసి, నేను ఒక దేశానికే వచ్చానని చెప్పేసి యేసు వారికి చాలా సార్లు చెప్తాడు. మరి అట్లా చూసినట్టయితే బైబిల్‌లో వర్డ్స్ కొంతమంది చెప్తారు సర్వలోకానికి వెళ్లి సర్వ అది సృష్టికి సువార్తను మార్కు చెప్పండి 16 పదాల్లో అన్నట్టుగా. అది తర్వాత యాడ్ ఆ! చేయబడింది మేడం. ఆ! ఈ సర్వలోకానికెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మినవారిని బాప్తిసం తీసుకున్నవారు రక్షింపబడతారు. నమ్మనివారిని శిక్ష విధించబడతారు అని చెప్పేసి హ్మ్. అది కూడా తర్వాత యాడ్ చేయబడింది. హ్మ్. తర్వాత అంటే కాలంలో అది యాడ్ కూడా చేయబడింది. బైబిల్‌లో ఉంది. అది కూడా బైబిల్‌లో ఉంది. హ్మ్. కాపోతే ఆ సువార్త ఏంటి? హ్మ్. అసలు ఆ సువార్తలో ఉన్నటువంటి విషయం ఏంటి? అంటే అసలు అందులో ఉన్నటువంటి ఇది తర్వాత ఈ వీళ్ళు శిష్యులు యాడ్ చేసింది. హ్మ్. కానీ యేసు స్వయంగా చెప్పింది ఎక్కడ లేదు. హ్మ్. నేను ఇజ్రాయెల్ కోసం వచ్చానని చెప్పి యేసు తనంతట తాను స్వయంగా చెప్పాడు. హ్మ్. ఇప్పుడు ఈయన యేసు దేవుడు అని చెప్పేసి ఈయన పక్కన శిష్యులు పౌలు వాళ్ళు వీళ్ళు చెప్పారు. కానీ ఆయన మాత్రము ఆఖరికి సిలువలో వేలాడుతుంటే కూడా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి? నా దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు. నా తండ్రి పంపిస్తే ఈ భూమి మీదకి వచ్చాను. నా అంతట నేను ఏమీ చేయలేనివాడిని. నా తండ్రి చిత్తన ప్రకారం నేను చేస్తున్నాను చెప్పేసి ఇలా చాలా సార్లు తన యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ వచ్చాడు మేడం. హ్మ్. ప్రార్థన కూడా పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుగాక అని చెప్పేసి అలా భూమి మీద ఉన్న యేసు పరలోకం తండ్రి కోసం ప్రార్థన చేశాడు. హ్మ్. అలాగా యేసు ఒక ప్రవక్త మాత్రమే. హ్మ్. ఆయన దేవుడిగా పూజిస్తే అది యేసు తండ్రికే అవమానం అని ఆయనే చెప్పాడు. మరి పరలోకమందున్న తండ్రి ఎవరసలు? ఈ తండ్రి పేరు అనేది బైబిల్లో కాంట్రడిక్షన్ మేడం. ఇప్పుడు హ్మ్. వీళ్ళు పాస్టర్లు ఏమంటారంటే హ్మ్. తండ్రి ఎవరు అని అనంగానే బైబిల్ యెహోవా అంటారు. హ్మ్. కానీ యెహోవా కాదు. హ్మ్. యెహోవా కాదు అన్నట్టు చాలా ఆధారాలు యేసు చెప్తాడు. ఎలాగంటే నా తండ్రి స్వరం మీ భూమి మీద ఉన్న ఏ మనుషుడు వినలేదు. హ్మ్. నా తండ్రి గురించి మీకు తెలియదు. నా తండ్రి రూపం కూడా మీరు చూడలేదని చెప్పేసి యేసు చెప్తాడు. కానీ ఈ బైబిల్‌లో ఉన్న ఈ యెహోవాను ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూసినట్టు, ఆయనతో పాటు కలిసి మోషే 10 ఆజ్ఞలు రాసినట్టు బైబిల్ పాత నిబంధన గ్రంథంలో రిఫరెన్స్ ఉంటాయి. హ్మ్. అంటే ఆయన ఈయన కాదు. హ్మ్. ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా తన తండ్రి యెహోవా అని ఎక్కడ చెప్పుకోలేదు. అసలు యెహోవా అన్న పదమే ఈ కొత్త నిబంధన గ్రంథం అంటే లేదు. పాత నిబంధన గ్రంథంలో మోషే రాసిండని చెప్తున్నారు అవును కదా మేడం. మీరు. మరి ఆయన అసలు తండ్రే కాదా అని మళ్ళీ మీరే చెప్తున్నారు కదా! అంటే మేడం ఆ! ఇక్కడ పాత వాయిస్ విని రాసిండు మోషే అని అంటున్నారు. కాదు. హ్మ్. మోషేతో కలిసి ఇద్దరు కలిసి రాశారు. ఎవరిద్దరు? యెహోవా అనే దేవుడు, ఆ! మోషే అనే హ్మ్. ప్రవక్త ఇద్దరు హ్మ్. కలిసి రాశారు. హ్మ్. ఇది పాత నిబంధన గ్రంథాన అనేది యేసు పుట్టక ముందు రాయబడింది. హ్మ్. కొత్త నిబంధన గ్రంథం యేసు పుట్టిన తర్వాత రాయబడింది. హుహు. ఈ పాత నిబంధన గ్రంథంలో యేసుకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఇందులో ఏమీ ఉండదు. హ్మ్. ఇలా యేసు వస్తాడు, ఆయన మన పాపాల కోసం చచ్చిపోతాడు, ఆయన నమ్ముకుంటే పరలోకం వస్తుంది దానికి సంబంధించినటువంటి ఈ యెహోవా చెప్పినట్టు ఎక్కడ ఉండదు. హ్మ్. ఈ ఇక్కడ పాత నిబంధన గ్రంథం ఎలా ఉంటుందంటే, నీ దేవుడైన యెహోవా నేనే.
నేను తప్ప వీనికి వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీరేందే కానీ, ఏ విగ్రహ రూపంలో కూడా మీరు వేరే దేవుడిని పూజించకూడదు, వాడు ఎందుకు సాగిలపడకూడదు అని మొట్టమొదటి ఆజ్ఞలే ఉంటాయి ఈ పాత నిబంధన గ్రంథంలో. ఈ యెహోవానే చెప్తాడు. కానీ యేసు దేవుడు అంటే ఆ ఆజ్ఞలు ధిక్కరించినట్టు. ఇంకొక విషయం ఏంటంటే స్పష్టంగా ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 1-5 వచనాలు యెహోవా ఏమని చెప్తాడంటే, ప్రవక్త అనే వాడు కానీ, కలల కన్నా వాడు కానీ, వాడు మీ మధ్య వచ్చినా, మీ మధ్య సూచన క్రియలు చేసినా, ప్రవక్తని చెప్పుకుంటూ వచ్చినా, సూచక్రియలు చేసినా, అట్టి వారిని మీరు నమ్మకండి, మీరు వారికి మరణశిక్ష విధించండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేను మాత్రమే. మీరు నన్ను పరిపూర్ణ హృదయంతో మీరు నన్ను పూజిస్తున్నారు లేదని చెప్పి నేను ప్రవక్తను పంపించి మీకు పరీక్ష పెడుతున్నాను అని అంటాడు స్పష్టంగా. ఇది ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 1-5 వచనాలు ఉంటుంది. కానీ వీళ్ళేం చేశారు? యేసు ప్రవక్తని చెప్పుకొని వచ్చాడు, కానీ ఆయన దేవుడు చేశారు. ఆయన దేవుడు చేస్తే ఇది ఈ ఆజ్ఞలు ధిక్కరించినట్టే, అంటే మొట్టమొదటి ఆజ్ఞలే ధిక్కరించినట్టు. కానీ వీళ్ళేంటంటే యెహోవా అని దేవుడు అని చెప్తే అసలు యెహోవా అనే క్యారెక్టర్ దేవుడు అన్న వాడు ఉన్నాడు బైబుల్ అన్న సంగతి కూడా చాలా మంది క్రైస్తవులకి తెలియదు. మారుమూల గ్రామాలకు వీళ్ళు అసలు మొత్తం 1000 పేజీలు గల పుస్తకం బైబిల్లో యేసు గురించి కేవలం 200-250 పేజీలే ఉంటుంది. యెహోవా దేవుడి గురించి 700 పేజీలు ఉంటుంది. ఓకేనా? ఈ యెహోవా దేవుడు అన్నవాడు కూడా ఉన్న సంగతి కూడా చాలా మంది క్రైస్తవులకు తెలియదు. మారుమూల గ్రామాలు అంటే వాళ్ళ బైబిల్ పూర్తిగా తెలియదు, వాళ్ళ బైబిల్ పూర్తిగా చదవరు అనమాట. అంటే ఈ యెహోవా గురించి చెప్తే యెహోవా ఎట్లాంటి వాడు అంటే నరగడము, చంపడము, ధ్వంసం చేయడము, ఆక్రమించుకోవడము, పసిపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ కిరాతకంగా, అంటే నేను చెప్పలేనటువంటి బైబిల్లో ఆడపిల్లలు కాదు మగపిల్లలు కూడా చదివితే నీచ నికృష్టమైనటువంటి క్యారెక్టర్ యెహోవాది. 100 రెట్లు 1000 రెట్లు హిందుత్వం పోయినటువంటి రాక్షసులు బెటర్. మరి హిందుత్వంలో కూడా ఇలాంటివి జరిగినాయి కదా, బలులు జరిగినాయి, మళ్ళా ఇంకా చాలా చాలా జరిగినాయి అన్నట్టు చరిత్ర చెప్తుంది. మరి హిందుత్వంలో కూడా ఇలాంటివి జరిగినప్పుడు హిందుత్వాన్ని టార్గెట్ చేయడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, ఓన్లీ క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తున్నారు అనే టాక్ వస్తుంది కదా. ఓకే మేడం, ఇక్కడ ఏమవుతుందంటే హిందుత్వంలో వాటికి మనం పరిశీలిస్తే మనకు సమాధానం దొరుకుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు నమ్మిన ఏ సిద్ధాంతం, ఇప్పుడు మా సిద్ధాంతం ఏంటంటే మాకు యేసు బైబిల్ ఉంది కదా, మా గడపలు పెట్టుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఏ హిందువులు కూడా మా దేవుడు నమ్మని చెప్పేసి ఎవరు భగవద్గీత ఈ యొక్క భాగవతం తీసుకొని హిందువుల ఇంటికాడికి, క్రిస్టియన్స్ ఇంటికాడికి, ముస్లిం ఇంటికాడికి ఎవరు హిందువులు రావట్లేదు. కానీ మా వాళ్ళు బైబుల్ తీసుకొని హిందువులు ఇళ్ళ కాడికి వెళ్తున్నారు కదా, వాళ్ళని కూడా మార్చాలని చూస్తున్నారు కదా, అందుకే క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. బైబిల్ మాత్రం క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. మా వాళ్ళు అంటున్నారు మరి మీరు క్రిస్టియన్సే కాబట్టి అట్లానే నేను క్రిస్టియన్ అంటే మేడం